వ్యూయర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి లోకేష్, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని ఎర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 19న ఈ ఘటనపై కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. రాప్తాడులో లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు జగన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుల్లో 18 మంది మృతి చెందగా 131 మంది గాయాల పాలయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతోంది సీఎం రేవంత్ రెడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన సమావేశానికి కేటీఆర్, రేవంత్ రెడ్డి కలిసే వెళ్లారని, హైదరాబాద్ లో త్వరలో జరగబోయే సమావేశానికి ఇద్దరు కలిసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఇద్దరు కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటు వేయించారని విమర్శించారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. దేవనూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజయ్య ఇంట్లో గులాంగా పనిచేస్తానంటూ సవాల్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు. హెచ్సియూలో 400 ఎకరాలు కాదని, దాని వెనకాల 1000 ఎకరాల భూముల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని అన్ని ప్రజలకు వివరిస్తానంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించినట్టు తెలుస్తోంది. చైనా విషయంలో టారిఫ్ యుద్ధాన్ని ఆపాలని, ఈ విషయంలో కాస్త తగ్గితేనే మేలని ట్రంప్ సూచించారని సమాచారం. ఇటీవల ట్రంప్తో జరిగిన భేటీలో మస్క్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థపై ఇది రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఆయనకు విషెస్ చెప్పింది. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వీడియో కూడా రిలీజ్ చేసింది. ట్రంప్ టారిఫ్ దెబ్బతో గత సెషన్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో ఆసియాతో పాటు మన మార్కెట్లు రాణించాయి. ఈసారి ఆర్బీఐ నుంచి మరో 27 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు కూడా కలిసొచ్చాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాట పట్టాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.